గత వేసవిలో మట్టి తవ్వకాల ద్వారా డబ్బులు సంపాదించారని ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు. కూటమి రెండేళ్ల పాలన విజయోత్సవ సభలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను అలాంటి వాడిని కాదని స్పష్టం చేశారు. ఇక ఒక్క లారీ మట్టిని కూడా డబ్బులు తీసుకున్నారని నిరూపిస్తే ఉరి తీసుకుంటానని బహిరంగ సవాల్ విసిరారాయన. అలాగే తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను ఖండించారు. ఇక తన కుటుంబ సభ్యులపై కూడా ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటారని ప్రత్యర్థులకు సవాల్ చేశారు. రెండేళ్లలో చేసిన అభివృద్ధి జిల్లాలో మరెవరూ చేయలేదని, ఇచ్చిన హామీల్లో చాలా వరకు అమలు చేశామని తెలిపారు. ఎవరైనా ఆ గ్రామానికి సంబంధించి మట్టి తవ్వుకోండి, దాని మీద రూపాయిస్తే గ్రామానికి ఖర్చు పెట్టుకుంటున్న ఏకైక ఎమ్మెల్యే నేను ఈ రోజు. ప్రతి ఎమ్మెల్యే కూడా డబ్బులు చేయదు. వేసవికాలం ప్రభుత్వం చెరువులు తవ్వమంటా ఉంది. ఆ ఊళ్ళో గ్రామస్తులు తవ్వుకుంటారు. దానికి ఎమ్మెల్యేకి ఏంట్రా సంబంధం? ఏంట్రా మీరు స్టోరీలు ఎత్తారు నా మీద? ఎవరైనా ఒక్కడో నేను ఒక లారీ మట్టి తోలేనంటే ఉరి తీసుకుంటారు. ఇక్కడ నా కొడుకు ఎవరైనా డబ్బు తీసుకున్నానంటే రాజకీయ వ్యవస్థ. నేను అలాంటి కొత్త సంవత్సరాల నుంచి రాలేదు నా జీవితంలో. నేను ఇప్పుడు 5 సంవత్సరాలు మున్సిపల్ చైర్మన్ చేశా. నేను వచ్చినప్పుడు ఏం అభివృద్ధి చేశాను అదే అభివృద్ధి ఈ రోజు వరకు మనం ముట్టుకున్న పని. నేను వచ్చాక పని చేస్తాను. నేను నిరంతరం ప్రజల కోసం పాటుపడుతూ ఉంటా. నేను జనసేన పార్టీ నాయకుని కాదు, ఇప్పుడు కూటమి ఎమ్మెల్యేని. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి.